సో మీ అందరికీ ఠాగూర్ సినిమా గుర్తుంటే దాంట్లో ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తారు చిరంజీవి తోటి, మా తెలుగు వాళ్ళు అంత ఈజీగా ఎవరిని అభిమానించారంటే ప్రాణంగా అభిమానిస్తారని. సో అలాంటి ఒక అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం, మరి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన ఏం చేస్తున్నారో ఒకసారి ఆ అభిమాని మాటలో తెలుసుకుందాం. మీ పేరేంటండి, మీరు ఏం చేస్తుంటారండి? నా పేరు మామిడి బాబ్జీ అండి. మీ వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? వృత్తిరీత్యా అయితే మొగ్గం నెయ్యాలి సార్. మేము పద్మశాలి అండి. అయితే ఆయన మీద అభిమానంతో తిరుగుతున్నాం సార్. సో ఏంటి మీరు వెనకాల ఒక ఆర్చిలాగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఫోటో వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారు, ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు, థీమ్ ఏంటి? టీము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని ఎట్టి పరిస్థితుల్లోనే సరే మేము అలా ఊరు తిరుగుతున్నాం సార్. ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు ఇక్కడ పిఠాపురంలో? గ్యారంటీగానండి, 1,00,000 మెజారిటీ అంటున్నారు. ఎలా చెప్పగలరు? నేను తిరుగుతున్నాను కదండి, ఇంటింటికి తిరుగుతున్నాను సార్. ఇంటింటికి ఎన్ని రోజులు నుంచి తిరుగుతున్నారు? 29వ తారీఖు కాడ నుంచి తిరుగుతున్నాను. ముందు నెల అండి, ముందు నెల 29వ తారీఖు కాడ నుంచి అలా తిరుగుతూనే ఉన్నానండి. అయితే మధ్యలో ఒక ప్రాణం బాగా ఒక 3 రోజులు మానేసాను సార్. మరి తిరుగుతున్నారు కదా మీరు, మధ్యలో మరి మీకు భోజనాలు అవన్నీ ఎలా చేస్తున్నారు? భోజనం ఒక పూటేనండి, పొద్దుమాని ఏ పండు పండుగ తినడం సార్, సాయంకాలం ఇంటికి వెళ్ళి భోజనం చేయడం అండి. ఒకవేళ మధ్యాహ్నం ఎక్కడైనా చేస్తే రాత్రులు భోజనం లేదండి. ఒక పూటేనండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచానని వరకు ఒక పూట భోజనం చేస్తానండి. జూన్ 4వ తారీఖు వరకు అలా వదిలేసానండి. Please like and subscribe Eagle Andhra.